మిత్రులకు శుభోదయం. మనం ఇప్పుడు లీలాసుకుడు రచించినటువంటి శ్రీకృష్ణ కర్ణామృతం ప్రథమాశ్వాసంలో 26వ శ్లోకాన్ని చూస్తున్నాం. లీలాసుకుడు తన సహజ సిద్ధమైనటువంటి భక్తిభావ తత్పరతతో కాళిందీ సమీపంలో సంచరిస్తూ ఉన్నటువంటి వేణునాద వినోదుడైన శ్రీకృష్ణుని గురించి ప్రార్థిస్తున్నాడు. కదావా కాళిందీ కువలయదళ శ్యామలతరాః కటాక్షాలక్ష్యంతే కిమపి కరుణావీచి నిచితాః కదావా కందర్ప ప్రతిభట జటా చంద్రశిశిరాః కిమప్యంతస్తోషం దదతి మురళీ కేళినినదాః. హే కృష్ణ, కదావా ఎప్పుడు కాళింది యమునా నది యందలి కువలయ నల్ల కలువల యొక్క దళా రేకుల వలె శ్యామలతరాః మిక్కిలి నల్లనివి అయినా కిమపి చెప్పనలవి కానంతగా కరుణా వీచి నిచితాః కృపారసము యొక్క అలల చేత వ్యాప్తములై ఉన్నటువంటి అంటే కటాక్షములు వ్యాపించి ఉన్నటువంటి అగు కటాక్షాః కడగంటి చూపులు కదావా ఎప్పుడు లక్ష్యంతే చూడబడును. యమునా నదిలో ఉన్నటువంటి నల్ల కలువలు అనటం మూలంగా నల్ల కలువలు యమునా నదిలో ఉన్నటువంటి నల్లని యమునా నదిలో జన్మించటం మూలంగా అవి ఇంకా నల్లగా అయినాయి అని, అటువంటి నల్లని నేత్రములు కలిగినటువంటి ఆ కన్నులలో ఉన్నటువంటి కరుణారసం నా మీద ఎప్పుడు కురిపిస్తావు అని అడుగుతున్నాడు. నిశ్చితాహ నిండి ఉన్నటువంటి ఆ కడగంటి చూపులు కదావా ఎప్పుడు లక్ష్యంతే చూడబడును. అలాగే కందర్ప ప్రతిభట జటా చంద్రశిశిరాః కందర్ప మన్మధునికి ప్రతిభట అంటే శత్రువైనటువంటి శివుని యొక్క జడలయందలి చంద్రుని వలె శిశిరాహ చల్లనైనటువంటి ఆహ్లాదకరములైనటువంటి మురళీ నినాదాహ పిల్లన గ్రోవి యొక్క క్రీడార్థమైనటువంటి శబ్దములు ధ్వనులు కిమపి చెప్పనలవి కానంతగా అంతస్తోషం లోపల సంతోషమును అంటే అంతఃకరణ యొక్క సంతుష్టిని కదావా ఎప్పుడు నాకు కలిగించునో కదా అని ఆశపడుతున్నాడు కవి. ఇక్కడ శివుని యొక్క తలపై ఉన్నటువంటి చంద్రుడు యొక్క చల్లదనము అని చెప్పటం మూలంగా శివునిపై ఉన్నటువంటి గంగమ్మ తల్లి యొక్క చల్లదనముతో నింపుకున్నటువంటి ఆ చంద్రుని యొక్క ఆహ్లాదకరమైనటువంటి చల్లదనం మురళీ నినాదంతో కలిసి నా మనస్సుకి ఆహ్లాదాన్ని కలిగించాలని కవి కోరుకుంటున్నాడు. ఆ కటాక్షాలని ఈ చంద్రునితో కూడినటువంటి మురళీ నినాదాన్ని ఈ రెండింటినీ కూడా నేను ఎప్పుడు దర్శించగలుగుతాను అని ఆ శ్రీకృష్ణ పరమాత్మని ప్రార్థించాడు లీలాసుకుడు. దీనికి వేంగనామాచ్యుని యొక్క తెలుగు అనువాదం ఇలా ఉంది. ఎన్నడు యామునోత్పల అసితేతరలోల దయాద్ర దృగ్విలాసోన్నతి నాపయిన్నిగిడియుండుట శంభు జటాటవీతటాసన్న సుధంసు శీతల సన్మురళీ నినదామృతంబుచే ఎన్నడు నాదు వీనులకు విందునరింపదలంచుటెన్నడో. యమునా నది ఎందలి నల్ల కలువ రేకుల వలె మిక్కిలి నలుపై పైంపైగా ఉన్న తరగల వలె కరుణారసముచే నిగుడింపబడిన కడగంటి చూట్కులు ఎప్పుడు నన్ను చూస్తాయో, శివుని జడయందలి చంద్రుని వలె చల్లగానున్న వేణు వినోద ధ్వనులు నా పైన ఎప్పుడు ప్రసరిస్తాయో ఆ సంతోషం నాకు ఎప్పుడు కలుగుతుందో కదా అనుకుంటున్నాడు లీలాసుకుడు.